श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम् प्रतिशस्वजाध्यक्षेण ममान्तरिक्षमनुलोपमस्तवह्यं वादस्तवदाङ्गामे अस्मिन्नामय्यासेरस्तु मयिदेवभूतिः दैव्यावतारावनिषङ्गपूर्वैरिष्टास्यामधनुवासुवीराः सत्यावरघो मे हस्तो येनो मानि भक्तंतामूल्यफलसिद्धिरस्तु यस्मात् तस्मात् धर्मस्यागतस्यान्नं मृगच्छमे फलदानकल्पोऽन्तु सम्पूर्णसकलफलावाप्तिरस्तु नमस्कारं చేయండి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః మహేంద్రగర్భాభ్యాం నమః ఆరాధ్యై వశిష్టాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అక్కడ గణపతి స్వామి వారికి వచ్చినటువంటి బ్రాహ్మణులకి అలాగే మీ మాతాపితరులకి పెద్దలకి అందరికీ కూడా ఇక్కడి నుంచి నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో మహాభ్యో నమో నమః. పవన్ పృథ్వీ సంపూర్ణ శరీరారోగ్యనామల సిద్ధ్యర్థమ శరీరానస్య సాయి భరత్నామధేయస్య महिपालगोत्र राजारेड्डी नामधेयः धर्मवृत्तिसमेतः महिपालगोत्रोद्भवति विजयलक्ष्मी नामधेयः सौभाग्यवत्या सत्सन्तानदेशस्य सह कुटुंबानां समान्तराणां समस्त भाग्यजनानां अंदरू కూడా మీ గోత్రం పేరు మనసులో చెప్పుకోండి. సహ కుటుంబానాं సమాంతరాणां సభౌత్రికానాం సమస్త భక్తజనానాం క్షేమ స్థైర్య ధైర్య నాగుల గోత్ర కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుల్య సిద్ధిస్తాది సకలవాహ బ్రాహ్మణ సహాయేన సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం యథాశక్తి లోక కళ్యాణార్థం యథాశక్తి కళ్యాణ సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. పుష్పాలు గాని పూజ చేయండి. నవరత్న ఖచ్చిత మహాగణార్థం ఓం నారాయణ
సిద్ధి బుద్ధులు కూడా రక్షా సూత్ర ధారణ చేస్తున్నారు. నమస్కారం చేయండి. అది అలా కాదు, అది వీళ్ళు ఇస్తే కడతారన్నమాట. అలాగే ఇప్పుడు స్వామివారికి సువర్ణ రజత యజ్ఞోపవేత ధారణ ఉంటుంది. ఆ రజత యజ్ఞోపవేతానికి కూడా ఒక్కసారి రజత యజ్ఞోపవేతము అలాగే యజ్ఞోపవేతము స్వామివారికి సమర్పిస్తారు. అదొకసారి ఆయనకి ఇచ్చేది చెప్తారు. నమస్కారం చేయండి. రక్షాసూత్రం ఇలాగా ఇప్పుడు స్వామి గారెవరు, వాళ్ళ తాతగారెవరు, వాళ్ళ ముత్తాత గారెవరు, వాళ్ళ పేరును మనం తలుచుకోవడం వల్ల, వాళ్ళని మనం స్మరించడం వల్ల ఇవాళ ఋషి పంచమి అంటే ఋషులకి ఇష్టమైనటువంటి దినం ఏదైతే ఉందో ముందుగా గణపతి అంటే మన పండుగలు ప్రారంభం అయ్యేటువంటిది ఫస్ట్ మొట్టమొదటి పండుగ గణపతి వినాయక చవితి. వినాయక చవితి దేవుడి పండుగ అవగానే ఋషుల తాలూకా పండుగ వస్తుందన్నమాట. దీన్ని ఋషి పంచమి. ప్రతి ఒక్కరికి బ్రాహ్మణులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక గోత్రము అనేటువంటిది ఉంటుంది. ఆ గోత్రం అప్పటి నుంచి అనాదిగా వచ్చినటువంటిది. ఈ గోత్రం ముందుగా ఏ పూజ మనం చేసుకోవాలన్నా ముందు గోత్రం పేరు చెప్పమంటారు. ఎందువల్ల అంటే ఆ గోత్రానికి ఒక ఋషి అధిపతి ఉంటారు. ఆ ఋషి గోత్రంలోనే మనం వచ్చాం, ఆ ఋషి పరంపరలోనే మనం వచ్చాం. ఎందువల్ల అంటే ఆ ఋషులు లేకపోతే మనం ఏం లేదు. మనకి చూపించినటువంటి మార్గాలు, మనకి వేసినటువంటి బాటలు ఇవన్నీ కూడా బంగారపు బాటలు అన్నమాట. ఆ బంగారపు బాటల్లో మనం నడుచుకుంటూ వచ్చాం. ఎందువల్ల అంటే నామకరణం దగ్గర నుంచి జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌలం, ఉపనయనం ఇవన్నీ ఇలాగా షోడశ కర్మలు పెట్టాను. ఒక్కొక్క కర్మలో ఒక్కొక్క దీనిగా ఈ యొక్క శరీరం పునీతం అవుతూ వస్తూ ఉంటుంది. జాతకర్మ దగ్గర నుంచి చూసుకుంటే ఆఖరి వరకు కూడా గర్భాధానం వరకు కూడా ఈ యొక్క శరీరం పునీతమై వస్తూ ఉంటుంది. ఈ పునీతం చేసేటువంటి మార్గాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఋషులు. అందువల్ల ఆ ఋషులకు నమస్కరిస్తూ ముందుగా గోత్రం పేరు, ముందు గోత్రం ఋషి పేరు చెప్పుకుని తర్వాత మనం ఆ పరంపరలో వచ్చామని చెప్పి మన యొక్క పేరు చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఋషిపంచమి వ్రతం నాడు, ఆ ఋషిపంచమి దినం నాడు ఈ యొక్క గణపతి కళ్యాణం పెట్టుకోవడం అనేటువంటిది కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటి ఆలోచన. ఇందులో భాగంగా స్వామివారి ప్రవర చెబుతారు. ఇప్పుడు ఆ ప్రవర వినండి.
पञ्चादशेन परशिवगोत्रोद्भवस्य ईश्वरधर्मः पौत्राय ब्राह्मणेभ्यः शुभं भवतु। परशिवगोत्रोद्भवस्य शिवधर्मः पुत्राय ब्राह्मणेभ्यः शुभं भवतु। त्रिभुवनाधीश्वराय सुरार्चित भागवत्मयुगराय सकल विघ्न निवारणाय श्री त्रिपुर हिमाचल मैनकाचल त्रिपुरांगद अचल गोत्रोद्भवस्य त्रिकूटाचल शर्मणो नत्रीम् त्रिपुरांगद अचल गोत्रोद्भवस्य भवाय हिमाचल धर्मः पौत्रे స్వామివారికి సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషులు అంటే 5 ఋషులు ఉన్నారు ఆయన యొక్క ప్రవల్లో. ఆ 5 ఋషుల తాలూకా పేర్లు ఏమిటి అంటే సత్యోజాతుడు, వామదేవుడు, అఘోరుడు, తత్పురుషుడు, ఈశానుడు. ఆ యొక్క పంచారుషేద ప్రవరాన్విత పంచారుషులు ఉన్నటువంటి ప్రవల్లో వచ్చినటువంటి సదాశివుడు. ఆయన యొక్క ముత్తాత గారి పేరు సదాశివ శర్మలో నప్తే. సదాశివుడి యొక్క మునిమనవడు. ఈశ్వర శర్మణ పౌత్రాయ ఈశ్వరుడు అనేటువంటి నామధేయం గలగా ఆయనకి పౌత్రుడు అంటే మనుమడు. అలాగే శివ శర్మణ పుత్రాయ ఆ యొక్క పరమశివుడు ఈశ్వరుడు యొక్క కుమారుడు అయినటువంటి త్రిభువనాధీశ్వరాయ పాదపద్మ యుగరాజ శ్రీ విఘ్నేశ్వర శర్మనేవరాజ. ఆ యొక్క వరుడు పేరు ఎవరయ్యా అంటే శ్రీ విఘ్నేశ్వరుడు. అలాగే అమ్మవార్లు సిద్ధి బుద్ధి కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రిజారశైల 3 ఋషుల పేర్లు కాశ్యపుడు, ఆవత్సారుడు, నైధ్రువుడు. అలాగే నయనకాచలుడు త్రికూటాచల పర్వతుడి ముని మనమరాళ్ళు. అలాగే హిమాచల పర్వతుని మనుమరాళ్ళు నయనకాచలుడి యొక్క కూతురుడు ఎవరు సిద్ధి బుద్ధి. ఆ యొక్క మా సిద్ధి బుద్ధిని ఈ యొక్క విఘ్నేశ్వరుడికి ఇచ్చి ఇక్కడ లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమంలో లోక కళ్యాణం కోసం ఆ యొక్క సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది అని ఇదివరకు మనం ఊర్లో పూర్వం చూసుకుంటే దండోరా వేస్తూ ఉండేవారు. అంటే ఈ ఊర్లో ఏదైనా విశేషం జరిగితే దండోరా వేసేవారు. ఈ యొక్క విశేషం వేళ జరుగుతోంది అని ప్రవర సారాంశం. ఇప్పుడు ప్రవర పూర్తయింది స్వామివారికి. ధర్మ ప్రజాపం
సార్ మీరు ఒకసారి ముందు కాళ్ళు కడిగేసి ఏమన్నా ఆ నీళ్ళు సరస్సుని జరుపుకోండి. విష్ణు సామాన్య రుద్ర సామాన్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే సన్నంగా పోయింది ఆ పై నుంచి తీసుకోండి తీసుకోండి అరటిపండ్లు తాంబూలం పెట్టండి. వ్యాస వాల్మీకి శుక్ర కౌలక సనక సనందన సనత్కుమార సనత్ సుజాత రామాలేకం భగం భవపులస్య పునః నిత్యతపోమకంగజ వృత్స కశ్యప శంకర శాంతిల్ల పురుష భాష్మ మందార పాలక ముఖ్యముఖేనాం అరుణాదేవ అనయోధ్య
అదే వస్తాయి ఆ పల్లె కిందనే ఉంది. పట్టుకోవాలి కొమ్ములు చూసుకోవాలి, ఆడవాళ్ళు చీరలో కొమ్ములు చూసుకోవాలి. పూజ చేయండి. అందరూ కూడా రెండు పుస్తకాలు కానీ అక్షతలు కానీ తీసుకోండి. నమస్కారం చేయండి. వేసేయండి సూత్రాలు. అక్కడ పూర్తి చేసిన కొంత ఉంది కదా, వాళ్ళకి 30 ఇస్తే అక్కడ పంపించండి. వాళ్ళకి కూడా గుర్తుపెట్టుకోండి. అదే మగవారు కూడా కొంచెం మొత్తం గుర్తుపెట్టుకోండి. ఆ కుంకుమ తీసి వాళ్ళకి పంపించేయండి. ఆ పుస్తకాలు ఇందులోకి తీసుకోండి. ఆ సూత్రాలు పెట్టుకుని దంపతులు కూడా సూత్రాలు చేసుకున్నారు. ఇట్లా పట్టుకొని పెట్టుకోవచ్చు సార్. నేను ఛార్జింగ్ తీసేయండి, మీరు తీసేయండి. స్వామివారికి చూపించి అమ్మవారి మెడలో వేసేయలే. స్వామివారి దగ్గర చూపించి అమ్మవారి మెడలో వేసేయలే. సార్ ఒకసారి చూడండి, చూడండి చూడండి. రైట్ సార్, థ్యాంక్ యూ.
పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. అంటే ఈ తలంబ్రాలు వేయడం ద్వారా స్వామివారికి తలంబ్రాలు సమర్పణ చేయడం వల్ల ప్రజామే కామః సంతాన లోపం జరగకుండా వంశ వృద్ధి జరిగేలాగా అనుగ్రహించు స్వామి అని. ప్రజామే కామః సమృద్ధ్యతాం అంటే సంతానానికి ఎటువంటి లోటు జరగకుండా మంచి సంతానం కలిగి వంశ వృద్ధి జరిగే. రెండోది పశవోమే కామః సమృద్ధ్యతాం పాడి పంటలకి ఎటువంటి లోపము లేకుండా అన్నోదకాలకి ఎక్కడా లోటు లేకుండా కట్టుకోవడానికి వస్త్రము తినడానికి తిండి అన్నపానీయాలకి ఎటువంటి లోటు లేకుండా మమ్మల్ని మా కుటుంబాన్ని మా యొక్క గ్రామ శ్రేయస్సు కొరకు లోక కళ్యాణార్థమే ఈ యొక్క కళ్యాణం జరిపిస్తున్నాం. ఎక్కడ దేవుడి కళ్యాణం జరిగినా శాంతి కళ్యాణం జరిగినా అది లోక కళ్యాణార్థమే జరుగుతుంది తప్ప వారి వారి వాంఛలు తీర్చుకోవడం కోసం దేవుడు కాదు. మనం దేవాలయానికి వెళ్తున్నాము అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి శిఖరం నీడ శిఖరం దృష్టి ఎక్కడి వరకు అయితే పడుతుందో అక్కడ అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా ఉంటుంది. అలాగా పశవోమే కామః సమృద్ధ్యతాం పశువులు అన్ని పశువులు కూడా సురక్షితంగా ఉంటే మనకు పాలు వస్తాయి. అలాగే యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం యజ్ఞోమే కామః అంటే మంచి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి యోగ్యతని మనకి ఇమ్మని. ఎందువల్ల యజ్ఞం చేయడం అనంటే సూర్య భగవానుడి స్వరూపమే అగ్నిహోత్రుడు. యజ్ఞపురుషుడు అంటే ఎవరంటే సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుడే అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడే మనం ఇచ్చేటువంటి హవిర్భాగాలు. భజంజీలు ఇటికిన బలంబాల పెళ్లి కూతురు మీరు
కళ్యాణపల్లి ప్రసాద్ బాబు గారు, శ్రీదేవి గారు అల్లుడిని కుమార్తెని ఆశీర్వదించి స్వామివారి కళ్యాణ మహోత్సవం చేసినందుకు గాను నూతన వస్త్రాలు సర్వాభరణాలు బహుకరణ అలా ఇచ్చేయండి. పెద్దవారు అయితే ఆశీర్వదించండి, చిన్నవాళ్ళు అయితే నమస్కారం చెల్లి. శతమానం భవతి प्रतिष्ठति श्रीर्वज्रस्वमादुष्यमारोग्यमावेधात् शोभामानते धान्यं धनं बहुपुत्रलाभं शतसं। जय बोलो गणेश महाराज की जय। जय श्री राम।